మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన గంగారం మండలంలో ఫర్టిలైజర్ వ్యాపారుల ఆగడాలపై రైతులు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్కు ఫిర్యాదు చేశారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించడమే కాకుండా అనవసర సమయంలో అప్పుగా ఇచ్చి భారీ వడ్డీలతో రైతులను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని సర్పంచ్తో కలిసి బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీ వ్యాపారం చేస్తున్న ఫర్టిలైజర్ వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. గంగారం మండలం దుబ్బగుణ గ్రామానికి చెందిన రైతులు ఫెర్టిలైజర్ షాపుల వేధింపులకు భరించలేక ఈరోజు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వినతి పత్రం ఇచ్చారు. చూద్దాం విజువల్లో. వీళ్ళంతా కూడా గంగారం మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందినటువంటి సర్పంచ్తో పాటు గ్రామస్తులంతా మూకుమ్మడిగా అందరూ వచ్చారు. దీనికి సంబంధించిన గ్రామంలో ఫెర్టిలైజర్ షాప్ నిర్వాహకులు మమ్మల్ని అందరినీ పెట్టుబడి పేరుతో దౌర్జన్యం చేస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారు, అప్పుల పేరుతో వడ్డీల పేరుతో మమ్మల్ని అందరినీ కుటుంబాలంతా రోడ్డున పడుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ కొంతమంది సర్పంచ్తో పాటు గ్రామస్తులు రైతులందరూ కూడా ఈరోజు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అసలు వీళ్ళ ప్రధానమైన సమస్య ఏమిటి గ్రామస్తులు అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంది అసలు గ్రామం మొత్తం వచ్చింది, ప్రధాన సమస్య ఏంది, ఫెర్టిలైజర్ షాపులు అసలు ఎందుకు ఇబ్బంది పెడుతుంది? యాక్చువల్లీ 5th షెడ్యూల్ ఏరియాలో ఈ యొక్క వడ్డీ వ్యాపారం అనేది నిషేధించాలి. అయినప్పటికీ అధికారులు కూడా కొంత చొరవ చూపడం మూలంగానే ఇవాళ ఫర్టిలైజర్ యజమానులు కానీ మిగతా వడ్డీ వ్యాపారస్తులంతా కూడా మా పైన పెత్తనం ఇస్తూ ఇవాళ ట్రైబ్స్ మనం మేము చూడకుండా కూడా ఇవాళ అధిక వడ్డీలు 12 నెలల ఇంట్రెస్ట్ వేస్తూ ఇవాళ రైతు అన్నట్టు జూన్ నుంచి పెట్టుబడి స్టార్ట్ చేస్తే మార్చిలో లేదా మాది డిసెంబర్లో ఒక సీజన్ అయిపోతుంది. దాన్ని పూర్తి చేయకుండా మార్చిలో వీళ్ళు ఇష్టానుసారం చూడండి 24/3/2026 లెక్క చేసి ఈ 9 మంత్స్ వరకు ఇంట్రెస్ట్ కూడా వేస్తున్నటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. ఇది ఏంటని అడిగితే ఇది ఎక్కడ చెప్పుకుంటారు? ఒక మాట అయితే ఆయన ఇష్టానుసారంగా ఒక ఎస్సీలను కూడా చూడకుండా వారికి నోటు వచ్చినట్టు మాటలు మాట్లాడడం అయితే మాకు చాలా బాధ కలిగించిన విషయం. ఈ విషయంలో మేము రాడుతుంటే వాళ్ళ దారిలో కూడా మమ్మల్ని సంప్రదింపు అవుతున్నారు, బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కువ ధర తీసుకుంటున్నారా? యూరియా వచ్చేసి అండి మీరు చూడొచ్చు, యూరియా వచ్చేసి పర్ బ్యాగ్ వచ్చేసి 267 రూపీస్ ఎంఆర్పీ ఉంటుంది. దానిపైన గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇస్తుంది. అయినప్పటికీ వాళ్ళ రైతుల దగ్గర 500 రూపాయలు చెల్లించి దాని పక్కన గ్రాన్యువల్స్ కీర్తి కానివ్వండి గ్రాన్యువల్స్ కానీ ఇచ్చేసి ఒక బ్యాగ్ వచ్చేసి 1000 రూపీస్. అంటే ఇది ఒక కీర్తికి 1000 రూపీస్, యూరియా బ్యాగ్ 500. ఒక్క యూరియా బ్యాగ్ కావాలంటే ఒక రైతు 1500 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి. ఆ 1500కి మళ్ళీ ఇంట్రెస్ట్ రూపకంలో అది 12 నెలల ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు. దీనిపైన ఇట్లాంటి ఆగడాలు జరగడంలో ఒక రైతు 18 లక్షలు 21,77,624 రూపాయలు చెల్లిస్తే ఈయన పెట్టుబడి ఈ సంవత్సరం మొక్కలు మొత్తం 152 క్వింటాలకు గాను 3,66,000 వస్తే 18 లక్షలు ఇంకా అప్పు ఉన్నది. ఈయన 18 లక్షల అప్పు ఎట్లా చేరుస్తాడు జీవితకాలం? ఈ 18 లక్షలకు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంట్రెస్ట్ 18 × 2.5 ఉంది, 3 రూపీస్ కూడా ఉందండి. ఆ లెక్క కూడా మాకు సిబ్బంది ఆయన దగ్గర కూడా అన్యాయం జరిగింది. ఆయన కూడా ఇవాళ వచ్చిండు గ్రామ సిబ్బంది, అవన్నీ కూడా మీరు చూడొచ్చండి. అంటే ఏందన్న అసలు వడ్డీ ఎక్కువ వసూలు చేయడం అంటే ఖాతాకు డబ్బులు వడ్డీ చెల్లించి వసూలు చేయడమా? ఇయర్ రెన్యువల్ చేసి ఇయర్ రెన్యువల్ చేస్తున్నారండి. అసలు వడ్డీ రెన్యువల్ చేస్తూ టోటల్ వేసి మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తున్నారు. అంటే భూములు కూడా లాక్కున్నారు అంటున్నారు. భూములు లాక్కోవడం ఏందన్న? భూములు లాక్కున్నారండి. గతంలో నాన్ ట్రైబ్స్ విషయంలో వాళ్ళకి ఇక్కడ RFRO కానివ్వండి, మిగతా ఈ 5th షెడ్యూల్ ఏరియా కానీ మాది ట్రైబల్ ఏరియాలో చెల్లడం అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఏమంటారు ప్రామిసరీ నోట్స్ కానీ లేకపోతే బాండ్ పేపర్స్ రూపంలో తీసుకొచ్చినటువంటి దాఖలాలు మా దగ్గర ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇవాళ హైదరాబాద్ 15-20 కుటుంబాలు వలసపోయినటువంటి పరిస్థితి. అదే పరిస్థితి మాకు ఇవాళ ఎస్టీకి ట్రైబల్స్కి దాపరిస్తుందని చెప్పేసి మేము ఇలా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా గంగారం ఏజెన్సీ మండలాల్లో అమాయకమైనటువంటి గిరిజన రైతులను అక్కడ సంబంధించిన ఫెర్టిలైజర్ షాప్తో పాటు వడ్డీ వ్యాపారులను అడ్డి విరుస్తున్నారని చెప్పుకోవచ్చు. లక్షలాది రూపాయలను అక్రమంగా వసూలు చేస్తూ భూములను కూడా లాక్కుంటున్నారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్తో పాటు ప్రభుత్వ యంత్రాంగం గంగారం సంబంధించి దుబ్బగూడెం గ్రామ రైతులపై దృష్టి సారించి తక్షణమే న్యాయం చేయడంతో పాటు వీరిని అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ.